సార్ ఇప్పుడు ఏపీలో మొన్న ఏదైతే జరిగిందో ఫేక్ లిక్కర్కి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. సిట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళే చెప్తున్నారుగా, మన వైసీపీ వాళ్ళు చెప్తున్నారుగా, సిట్ అనేది ఒక ప్రహసనం మాత్రమే. ఇది కేవలం తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా సిట్ ఏర్పాటు చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయ్యి దాన్ని సిబిఐకి అప్పగించింది. అంటేనే తెలుస్తోంది ఈ సిట్ అనేది. ఇప్పుడు పోలీసుల్లోనే వాళ్ళ వ్యవహార శైలిలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అకారణంగా అరెస్టులు చేయటం, తర్వాత ఏంటంటే అడ్డగోలుగా అరెస్టులు చేయటం, అరెస్టులు చేసినటువంటి వాళ్ళని ఏంటంటే ఒక చోటకి కాదు 10 చోట్లకి తిప్పినటువంటి పరిస్థితుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవటం, తర్వాత అసలు ముందస్తు నోటీసు లేకుండా పార్టీ నోటీసు లేకుండా అరెస్టులు చేస్తే హైకోర్టు జోక్యం చేసుకోవటం, తర్వాత ఎవరో మెహర్బానీ కోసం అని చెప్పని వీళ్ళు పనిచేయటం చేసి భార్యాభర్తలు రోడ్డు మీద వెళుతూ ఉంటే రైట్ టు ప్రైవసీని భంగం కలిగిస్తూ వాళ్ళని కిడ్నాప్ చేసుకొని తీసుకెడితే కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావటం, ఈ రకంగా పోలీసుల వ్యవహార శైలి ఉన్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక సిట్ అనేది వేస్తే ఆ దర్యాప్తు ఎక్కడ నిష్పాక్షికంగా సాగుతుంది? ఆయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. కాబట్టి అందులో వాస్తవాలు బయటికి రావు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, అందులో తప్పు చేసింది కూడా, ఆ నేరాలకు పాల్పడింది కూడా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనేది స్పష్టంగా తెలుస్తోంది ప్రాథమికంగా ప్రైమా ఫేసీలో. అలాంటప్పుడు ఆ దర్యాప్తు ఎలా సాగుతుంది చెప్పండి? ఎవరు నమ్మగలుగుతారు అసలు? అందుకనే సిబిఐ అనేటువంటిది సముచితంగా ఉంది, సహేతుకంగా ఉంది. ఆ ప్రకారంగానే సిబిఐ ఎంక్వైరీకి చేసినట్టయితే ఆయన సిన్సియారిటీ ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి ఆయన డెసిషన్ తీసుకోవాలి. కాదంటే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందేమో చూడాలి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కావచ్చు అసహనం వ్యక్తం చేస్తున్నారు, క్లాసులు పీకుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రతి వ్యవహారంలోనూ టీడీపీ వాళ్ళ హస్తం ఉంటుంది. టీడీపీ నాయకుల చుట్టూరునే తిరుగుతుంది. అటు వినిత కేసు కావచ్చు, లేకపోతే ఈ ఫేక్ లిక్కర్కి సంబంధించి కావచ్చు. ఎందువల్ల అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఎవరు వినట్లేదా, పట్టించుకోవట్లేదా, ఆయన పక్కన పెట్టేశారా? అంటే మనం గతంలో కూడా ఈ సామెతను పదే చెప్పుకున్నాం. ఏంటంటే ఆవు చేలో మేయిస్తే దూడ గట్టున మేయదు అనేది సామెత. కాబట్టి అగ్ర నాయకుల యొక్క వ్యవహార శైలిని బట్టే వాళ్ళ అనుయాయులు అనుచరులు కూడా వ్యవహరిస్తారు తప్ప వాళ్ళేమి డిఫరెంట్గా వ్యవహరించరు. కాబట్టి ఇందాకే చెప్పుకున్నాం కదా, అసలు ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప అయిపోయిందని, ఆంధ్రప్రదేశ్ చాలా దయనీయమైనటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఉందన్నప్పుడు ప్రతి పైసా కూడా చాలా పొదుపుగా, అత్యంత పొదుపుగా వాడుకోవాల్సినటువంటి రీతిలో పొలిటికల్ వెంజెన్స్ కోసం ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్కి కోట్ల రూపాయలు, ఒకే అడ్వకేట్కి. మన ఆంధ్రప్రదేశ్లో మంచి తెలివైన అడ్వకేట్లు లేరా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ సమర్థులైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గతంలో ఎంత సమర్థంగా వాళ్ళు వాదించలేదు? వాళ్ళకి కూడా కొంత ఫీజుల రూపంలో ఇస్తే తలా కాస్త వాళ్ళు ఇదవుతారు కదా. అలాంటి పరిస్థితి లేకుండా ఒకే ఒక అడ్వకేట్కి కోట్ల రూపాయలు వివిధ కేసుల్లో, పొలిటికల్ వెంజెన్స్ కేసుల్లో వాటిల్లో కూడా ఇవ్వడం అనేది దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పబ్లిక్ మనీ ఇది. ఈ పబ్లిక్ మనీని ఇంత రకంగా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు ఫ్లైట్ల కోసం అని చెప్పని. గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ మంత్రి కానీ, మంత్రులకు ఎక్కడా కూడా స్పెషల్ ఫ్లైట్స్ సౌకర్యం నాకు తెలిసలేదు. ఏదో ఎమర్జెన్సీలో వెళ్లాల్సిన పరిస్థితి ఎప్పుడు 1 అరా తప్ప. అలాంటిది స్పెషల్ ఫ్లైట్స్లో ఇష్టారాజ్యం కింద పబ్లిక్ మనీతో తిరిగేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇంకేదో ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అని చెప్పని, అసలు యోగా డే అని చెప్పని ఒకటి పెట్టుకొని ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్కి వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూడా చేశారు. వాళ్ళ జీవనభృతి కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం పనిచేయకుండా ఒక వేడుకను నిర్వహించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా పప్పు బెల్లలాగా పబ్లిక్ మనీని ఖర్చు పెడుతున్నటువంటి తీరు ఒకవైపేమో అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోతుందని చెప్తూ ఇలాంటి పనులు చేస్తూ మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బులు లేవని చెప్పి అంటున్నారంటే ఏం చెప్తాం మనం? ఇప్పుడు అమరావతి రైతుల ఆగ్రహానికి సంబంధించి చూస్తే 10 డేస్లో మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాల్సిందే, అండ్ రైతు నుండి కూడా సిఆర్డిఏ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ ఒక ఆరోపణ. మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రైతుల యొక్క ధర్మాగ్రహం అంటాం మనం దాన్ని. వారి యొక్క ధర్మాగ్రహంలో చాలా సబబు అది. ఎందుకంటే అదేమి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఇప్పుడు ప్రతిదానికి ఏంటంటే తీసుకెళ్ళి వైసీపీకి ముడి పెట్టడం అనేటువంటిది అయిపోయింది. వాళ్ళ యొక్క
ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజలు కనుక తిరగబడితే, నిరసన వ్యక్తం చేస్తే దాన్ని తీసుకెళ్లి వైసీపీ అని చెప్పని ముద్రేస్తున్నారు. వికలాంగులు గొడవ చేస్తే వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు అంటారు. వృద్ధుల పెన్షన్లు సరిగ్గా అందటం లేదంటే దానికి వైసీపీని ముద్రేస్తారు. నిరుద్యోగులు గొడవ చేస్తే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సాక్షాత్తు అమరావతి రైతుల విషయంలో పొలిటికల్ పార్టీల యొక్క ఇంటర్ఫీరెన్స్ లేనే లేదు. కాబట్టి ఆ రైతులు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఖచ్చితంగా ఆ రైతుల పట్ల మీకు కమిట్మెంట్ అనేది ఉంటే వాళ్ళ యొక్క ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కోరిన విధంగా సమస్యను పరిష్కరించాలి. అండ్ మరీ ముఖ్యంగా ఓ పక్క అమరావతి రైతులకు సంబంధించిన ఆందోళన చూస్తున్నాం, మరో పక్క సచివాలయ ఉద్యోగులు మహాధర్నాకు సిద్ధమవుతున్నారు. ఇదంతా ఇట్ షోస్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా లేదు, ప్రజల్లో ఒక అసహనం అనేటువంటిది ఉంది. ఈ అసహనాన్ని గుర్తించి ఇకనైనా ఇంకా వారికి కావలసినంత సమయం ఉంది కాబట్టి దీన్ని ఆయన యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తన సీనియారిటీతో ఎలా దీన్ని సెటరైట్ చేసుకోవాలని చెప్పని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని ఈ సమస్యలన్నిటికీ కూడా సరైనటువంటి రీతిలో ఒక ప్రభుత్వ పాలనను గాడిలో పెడితే బాగుంటుంది. ఇప్పుడు విద్యుత్ జేఏసీ కూడా బయటకు వస్తున్నారు సార్. ఓవరాల్గా ఇవన్నీ చూస్తుంటుంటే అధికారంలోకి వచ్చి 15 నెలలు మాత్రమే కావస్తోంది. ఈ 15 నెలల్లోనే వీళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా గవర్నమెంట్ నుంచి? వాళ్ళకి ఇంకా టైం ఇవ్వాలా? లేదనంటే ఇంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఇన్ని నెలలు ఏమీ చేయలేకపోయారు కాబట్టి క్వశ్చన్ చేయాలా? ఏం చెప్తారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన వ్యవహార శైలి గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఆయన దగ్గర నుంచి పరిశీలించినటువంటి జర్నలిస్ట్గా నాకు బాగా తెలుసు. ఆయన వ్యవహార శైలి, ఆయన పాలనా తీరు గతానికి ఇప్పటికీ పూర్తిగా అసలు ఒకే వ్యక్తి, ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కరైనా అనిపించేటువంటి విధంగా ఉంది. అంటే బహుశా దానికి కారణం ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల్లో బహుశా ఆయన తన పట్టును కోల్పోతున్నారేమో అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి.